తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రకటించారు. మేము చెప్పినట్టే చేశాం, ఎవరికైనా సందేహం ఉంటే ఆధారాలతో ప్రూఫ్ చేయండి, ఇదే నా ఛాలెంజ్. ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో సాగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వేకు సంబంధించిన వివరాలను ప్రజెంట్ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికి మార్గనిర్దేశం చేసేలా ఈ కులగణన సర్వే చేపట్టామన్నారు. సుమారు 100 ఏళ్ల తర్వాత దేశంలో ఇటువంటి సర్వే జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో కులగణనపై ఇచ్చిన హామీని నిజం చేయడమే లక్ష్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని ప్రారంభించామన్నారు. తెలంగాణ మోడల్ అంటే ఏంటో దేశానికి వివరించడానికి ఈ ప్రెజెంటేషన్ అని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియపై కొన్ని అగ్రకులాల నుంచి అభ్యంతరాలు వచ్చినప్పటికీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని వారిని ఒప్పించామన్నారు. ఇది మనందరి మీద బాధ్యతగా తీసుకుని పూర్తిగా నిజాయితీగా జరిపామని వివరించారు. ముఖ్యమంత్రి మోదీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వారు పుట్టకతో ఓబీసీ కాదని కేవలం లీగల్ ప్రక్రియ ద్వారా ఆ గుర్తింపు పొందారని అన్నారు. ఓబీసీల కోసం మోదీ ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఏమీ చెయ్యరు. దేశం కోసం నిస్వార్థంగా పోరాడింది కేవలం కాంగ్రెస్ పార్టీనే. కులగణనకు కేంద్రం ముందుకు రావడానికి కారణం రాహుల్ గాంధీ ప్రభావమే అని రేవంత్ వ్యాఖ్యానించారు. అలాగే గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీయించడంలో కూడా రాహుల్ గాంధీ పాత్ర ప్రముఖమైందన్నారు. కులగణనపై ఆర్ఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని, కానీ తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడిందని పేర్కొన్నారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రానికి ప్రత్యేకంగా కృషి చేస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తర్వాత కులగణన చేపట్టాం. ఏడాదిలోపే పూర్తి చేసి అసెంబ్లీలో సమర్పించాం. ప్రజలే స్వయంగా ఇచ్చిన సమాచారం ఆధారంగా సర్వే సిద్దమైంది. ఇది శుద్దమైన వాస్తవం. ఎవరైనా ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకుంటే నా ఛాలెంజ్ కు సిద్ధంగా ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.